విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తామని బీజేపీ గత 2 సంవత్సరాలుగా కింద మీద పడుతున్న కార్మికుల ప్రజల యొక్క ప్రతిఘటనతోటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా దాన్ని కాపాడుకోవాలని ఒక పట్టుదల చూపెట్టడంతో ఇంతవరకు వాళ్ళ ఆటలు సాగలేదు. 3 ఏళ్లుగా పోరాటం సాగుతూనే ఉంది, ఆందోళన సాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ 2 సంవత్సరాలు మాట్లాడకుండా ముఖ్యంగా గత 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం ఆయన ఉత్తరాంధ్ర అంతా కూడా పర్యటిస్తున్నాడు. విశాఖలో సైతం పర్యటించారు. కానీ ఎక్కడా కూడా ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతానని చెప్పి ఒక మాట మాట్లాడలేదు. అంతకుముందు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు వచ్చిన సందర్భంలో కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడలేదు. మోడీని మెప్పిస్తానన్నారు తప్ప దీన్ని నిలుపుదల చేస్తామని మాత్రం మాట ఇవ్వలేకపోయారు. లోకేష్ ఆ రూట్లో పర్యటించడానికే భయపడిపోయి కార్మికులను కనీసం పలకరించకుండా వేరే రూట్లో వెళ్ళిపోయినటువంటిది. ఈ రకంగా ఒక మోసపూరితమైనటువంటి మౌనాన్ని 3 పార్టీలు అనుసరించి అటు కార్మికులు